WPL 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్ ఆక్షన్లో తన ప్లేయర్స్ని కొన్నది. WPLలో ఇప్పటివరకు 3 సీజన్లు జరగగా మూడిట్లోనూ ఫైనల్కి వెళ్లిన ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్. అయితే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. అందుకని టీంని మార్పులు చేర్పులు చేసింది. కెప్టెన్గా ఉన్న మ్యాక్లానింగ్ని తీసేసి కొత్త కెప్టెన్ని తీసుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్ ప్లేయర్స్ని చూద్దాం. జెమిమా రోడ్రిగ్స్, లారా వల్వెట్, దియా యాదవ్, షఫేలీ వర్మ, మారిజాన్ కాప్, అనాబెల్ సదర్లాండ్, నిక్కీ ప్రసాద్, సి హెన్రీ, స్నేహా రాణా, మినీ మనీ, లూసీ హామిల్టన్, శ్రీచర్ని, లైజీ లీ, తానియా భాటియా, మమతా, నందిని శర్మ. వీళ్ళందరూ ఢిల్లీ క్యాపిటల్ ప్లేయర్స్. ఒక్కొక్క ప్లేయర్ గురించి ఇప్పుడు చూద్దాం. జెమిమా రోడ్రిగ్స్ గత 3 సీజన్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్కి ఆడుతుంది. కెప్టెన్ చేస్తారని అంటున్నారు ఈ సంవత్సరం. 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై సెమీస్లో ఆడిన మ్యాచ్ తన జీవితంలోనే మర్చిపోలేని రోజు. అలాంటి ఇన్నింగ్స్ ఆడుతుందని ఫ్రాంచైజీ భావించి ఉండొచ్చు. తనను రిటైన్ చేసుకుంది. టాప్ ఆర్డర్ నుంచి 5th బ్యాటర్ దాకా ఏ ప్లేస్లోనైనా ఆడగలదు. మంచి హిట్టర్. ఇన్నింగ్స్ని చివరి దాకా ఆడుతుంది. 2024 WPLలో 33 బాల్కు 69 రన్స్ కొట్టింది. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఢిల్లీ క్యాపిటల్కి ఈమె ఒక ఆస్తి లాంటిది. లారా వల్వెట్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. ఆ టీంకి కెప్టెన్గా చేస్తుంది. 2025 వన్డే వరల్డ్ కప్లో టీంని ఫైనల్ వరకు తీసుకెళ్ళింది. ధాటిగా ఆడుతుంది. చివరి వరకు ఉంటుంది. టాప్ ఆర్డర్ బ్యాటర్. టాప్ 3 వరకు ఆడగలదు. మంచి ఫౌండేషన్ ఇస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. ప్రెషర్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలిసిన వ్యక్తి. గత సీజన్లో గుజరాత్ జైంట్స్ తరపున ఆడింది. ఈ సంవత్సరం 1,10,00,000కి ఢిల్లీ క్యాపిటల్ కొనుక్కుంది. దియా యాదవ్ 16 సంవత్సరాలకి WPLలో అవకాశం వచ్చింది. అతి చిన్న వయస్కురాలు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ మ్యాచ్ ఏమీ ఆడలేదు. కానీ డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడుతుంది. అగ్రెసివ్ బ్యాటింగ్. టాప్ 3లో ఆడవచ్చు. 2023 అండర్-15 వన్డే టోర్నమెంట్లో 578 పరుగులు చేసింది. దాంట్లో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేసింది. షఫేలీ వర్మ ఇండియన్ టాప్ బ్యాటర్. దూకుడుగా ఆడుతుంది. పవర్ ప్లేలో హిట్టింగ్ చేసి ఎక్కువ రన్స్ కొడుతుంది. బిగ్ పార్ట్నర్షిప్లు చేస్తుంది. బిగ్ ఇన్నింగ్స్ ఆడుతుంది. అవసరమైతే బౌలింగ్ వేస్తుంది. 2025 వన్డే వరల్డ్ కప్లో ఫైనల్లో బౌలింగ్ వేసి ఇండియాకి గెలుపు కారణమైంది. మారిజాన్ కాప్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. ఆల్రౌండర్. అన్ని ఫార్మెట్లో ఆడగల సత్తా ఉన్న ప్లేయర్. సౌత్ ఆఫ్రికా తరఫున ఫేస్ బౌలింగ్ వేస్తుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్. బాగా రన్స్ కొడుతుంది. అన్ని లీగ్స్లో ఆడుతుంది. ఇంటర్నేషనల్గా భారీ డిమాండ్ ఉన్న ప్లేయర్. గత 3 సీజన్ల మించి ఢిల్లీ క్యాపిటల్కి ఆడుతుంది. టీంకి బ్యాక్ బోన్గా ఉన్న ప్లేయర్. కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అన్నాబెల్ సదర్లాండ్ ఆస్ట్రేలియన్ ప్లేయర్. ఆల్రౌండర్. వేగవంతమైన బౌలింగ్ వేస్తుంది. మిడిల్ ఆర్డర్లో బాగా ఆడుతుంది. మీడియం ఫేస్ బౌలింగ్ వేస్తుంది. తన ఆటతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ప్లేయర్. మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. WBBLలో కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. నిక్కీ ప్రసాద్ ఇండియన్ యంగ్ ప్లేయర్. ఆల్రౌండర్. బ్యాటింగ్ బాగా ఆడుతుంది మరియు స్పిన్ వేస్తుంది. చివరిలో బాగా బ్యాటింగ్ చేస్తుంది. చిన్నెల్లి హెన్రీ వెస్టిండీస్ ప్లేయర్. ఆల్రౌండర్. మంచి పవర్ హిట్టర్. ఫినిషర్ కూడా. 2020 సీజన్లో యూపీ తరపున ఆడింది. 18 బాల్కి హాఫ్ సెంచరీ చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్. మంచి ఫినిషర్ మరియు హిట్టర్ కూడా. ఫేస్ బౌలింగ్ వేస్తుంది. CPL ఇంటర్నేషనల్ లీగుల్లో కూడా బాగా ఆడుతుంది. స్నేహా రాణా ఇండియన్ ఆల్రౌండర్. బ్యాటింగ్ మరియు స్పిన్ వేస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్. బ్యాటింగ్ విషయానికి వస్తే
చివర్లో బాగా హిట్టింగ్ చేస్తుంది, ఎక్కువ షాట్స్ కొడుతుంది. వరల్డ్ కప్లో చూసాం, గత WPL సీజన్లో 6 బాల్కి 26 రన్స్ కొట్టింది. స్పిన్ వేస్తుంది, సరైన సమయంలో వికెట్లు తీస్తుంది. మిను ముని ఇండియన్ ఆల్రౌండర్, స్పిన్ బాగా వేస్తుంది, బ్యాటింగ్ బాగా ఆడుతుంది. చివర్లో హామిల్టన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్, ఫేస్ బౌలింగ్ వేస్తుంది, అండర్-19 కెప్టెన్గా చేసింది. బిగ్ బాష్ లీగ్లో 8 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీసింది. శ్రీచరణి మంచి స్పిన్నర్, 2005 వన్డే వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించింది. రన్స్ ఎక్కువగా ఇవ్వదు, వికెట్లు తీస్తుంది. తన బౌలింగ్తో మ్యాచ్ని మలుపు తిప్పుతుంది. లైజీ లీ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, వికెట్ కీపర్, బిగ్ హిట్టర్. బిగ్ బాష్ లీగ్లో 150 రన్స్ చేసింది 75 బాల్కి. 12 సిక్స్లు 12 ఫోర్లు కొట్టింది ఆ మ్యాచ్లో. ఇంటర్నేషనల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్, అన్ని లీగ్స్లో ఆడుతూ ఉంటుంది. తానియా భాటియా ఇండియన్ వికెట్ కీపర్, బ్యాటింగ్ బాగా ఆడుతుంది, స్థిరంగా ఆడుతుంది. మమతా మధువాలా వికెట్ కీపర్ మరియు బ్యాటర్, బాగా బ్యాటింగ్ చేస్తుంది. నందిని శర్మ ఫాస్ట్ బౌలర్, బాగా బౌలింగ్ వేస్తుంది. ఓవరాల్గా టీం బాగా సెట్ అయింది. బ్యాటింగ్లో షఫీనీ వర్మ, లారా వెల్వెట్, జెమిమా రోడ్రిగ్స్, దియా యాదవ్లు ఉండగా ఆల్రౌండర్స్ మార్జన్ కాప్, సదర్లాండ్, నిక్కీ ప్రసాద్, సి హెన్రీ, స్నేహ రాణాలు ఉన్నారు. వీళ్ళందరూ బ్యాటింగ్ మరియు బౌలింగ్ కూడా వేస్తారు. శ్రీచర్ని, మినీ మూని, హామిల్టన్ వంటి బౌలర్స్ ఉన్నారు. కీపింగ్లో లైజీలీ భారీ హిట్టర్ మరియు బ్యాటర్ కూడా. టీం కాంబినేషన్ బాగా సెట్ అయింది.